వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చి 16కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. దానికన్నా ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉంటుంది. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ జీకే 2 అది ప్లస్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి రేపు అంటే మార్చి 17th రోజున వీడియో అప్లోడ్ చేయబడును. మోడర్న్ హిస్టరీకి సంబంధించిన కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయబడును. జస్ట్ ఇండియన్ హిస్టరీ అయితే 99 రూపీస్కే కోర్స్ అవైలబుల్ ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే 149 రూపీస్, 6 months వ్యాలిడిటీతో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా తయారు చేయబడింది. ఓకేనా? ఫస్ట్ అందరూ వీడియోని లైక్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ది ఉమెన్ ప్రీమియర్ లీగ్, దీన్నే WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్. ఈ 2025లో ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది 8వ ఉమెన్ ప్రీమియర్ లీగ్. అది WPL అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది, ఇప్పుడుసారి జరిగింది, ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి, ఎన్ని మ్యాచ్లు జరిగినాయి, ఎవరు విన్నరు, ఎవరు రన్నరఫ్, ఫైనల్ మ్యాచ్లో ఎన్ని వికెట్ల తేడాతో గెలుపొందింది, ఫైనల్ మ్యాచ్లో ఉమెన్ ఆఫ్ ది ప్లేయర్ ఎవరు, ఆరెంజ్ క్యాప్ ఎవరు, పర్పుల్ క్యాప్ ఎవరు, ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు, ఎక్కువ రన్స్ చేసింది ఎవరు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు, అసలు ఈ WPL అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, మరి ఉమెన్కి సంబంధించి WPL అయితే మెన్స్కి సంబంధించి IPL ఇప్పుడు ఎప్పుడు జరగబోతుంది అనే విషయాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్, చూద్దాం. ఫస్ట్ WPL అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది. WPL అనేది 2023లో స్టార్ట్ అయింది, 23లో స్టార్ట్ అయింది, 24లో రెండవది జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది 25లో. 25లో జరిగింది ఎన్నోదంటే 3వ ఉమెన్ ప్రీమియర్ లీగ్ జరిగింది. ఫస్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ విన్నర్ ఎవరంటే ముంబై ఫస్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ విన్నరు. రెండవది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రెండవ విన్నరు. ఇప్పుడు మూడవది ఏంటంటే దాని డీటెయిల్స్ చూద్దాం. ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్ మూడవది 2025 ఫిబ్రవరి 14 నుండి మార్చి 15 వరకు జరిగింది. థర్డ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది క్రికెట్కి సంబంధించిన ఉమెన్ ప్రీమియర్ లీగు 2025 ఫిబ్రవరి 14 నుండి మార్చ్ 15 వరకు జరిగింది. మొత్తము 5 టీమ్స్ ఉంటాయి, 22 మ్యాచ్లు జరిగినాయి. ఎవరు విన్నర్ అంటే ముంబై విన్నర్ ఎవరంటే ముంబై, రన్నరప్ ఎవరంటే ఢిల్లీ. వరుసగా 3 ఫైనల్లో ఓడిపోయింది, అంటే 3 ఫైనల్లోకి వచ్చింది, ఢిల్లీ ఓడిపోవడం జరిగింది. ఆ ముంబై ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ముంబై ఢిల్లీపై 8 వికెట్లు కాదు, 8 పరుగుల తేడాతో, 8 రన్స్, 8 పరుగుల తేడాతో ఫైనల్ మ్యాచ్లో గెలుపొందడం జరిగింది. ఆ ఫైనల్ మ్యాచ్లో ఉమెన్ ఆఫ్ ది ప్లేయర్ ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారంటే హర్మన్ ప్రీత్ కౌర్కి ఇవ్వడం జరిగింది. ఫైనల్ మ్యాచ్లో ఉమెన్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్మన్ ప్రీత్ కౌర్కి ఇవ్వడం జరిగింది. అదే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ని ఎవరికి ఇచ్చారంటే నాట్ స్కెవర్ బంట్ అనే వ్యక్తికి, నాట్ స్కెవర్ బ్రంట్ అనే మహిళకి ఇవ్వడం జరిగింది. ముంబై ఇండియన్స్ టీంకి సంబంధించిన ఉమెన్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే నాట్ స్కైవర్ బ్రంట్. ఏ టీం అంటే ముంబై. ఈమె ఉమెన్ ఆఫ్ ది సిరీస్. మోస్ట్ రన్స్ చేసింది ఈమె, హైయెస్ట్ పరుగులు చేసింది, 3వ WPLలో ఎక్కువ పరుగులు చేసింది ఈమె, 523 పరుగులు చేసింది. అలానే మోస్ట్ వికెట్స్, ఎక్కువ వికెట్లు తీసింది, 3వ WPLలో ఎక్కువ వికెట్లు తీసింది ఇద్దరున్నారు. ఒక ఆమె అమేలియా కేర్ 18 వికెట్స్, 18 వికెట్లు తీసింది అమేలియా కేర్ అనామా. ఆమెతో పాటు 18 వికెట్లు తీసింది హెలీ మాథ్యూస్ ఈమె కూడా 18 వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఏ జట్టు అంటే ముంబై జట్టుకు సంబంధించిన వాళ్ళు. ఈ WPLలో కానీ IPLలో కానీ ఎక్కువ పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్ ఇస్తారు,
ఎక్కువ వికెట్లు తీస్తే పర్పుల్ క్యాప్ ఇస్తారు, పర్పుల్ క్యాప్ అనేది ఇస్తారు. ఈ మూడవ డబ్ల్యూపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇచ్చారంటే నాట్ స్కైవర్ బంట్కి ఇవ్వడం జరిగింది. అదే పర్పుల్ క్యాప్ ఎవరికి ఇచ్చారంటే అమేలియా కేర్కు పర్పుల్ క్యాప్ ఇవ్వడం జరిగింది. ఈసారి మూడవ డబ్ల్యూపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ దిస్ సీజన్ ఎవరికి ఇచ్చారంటే అమన్జోత్ కౌర్కి ఇవ్వడం జరిగింది. అమన్జోత్ కౌర్ ఎమర్జింగ్ ప్లేయరు అమన్జోత్ కౌర్ ముంబై జట్టుకు సంబంధించిన ఆమెకి ఇవ్వడం జరిగింది ఎమర్జింగ్ ప్లేయరు. అలానే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది ఎవరికి ఇచ్చారంటే ఈసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఈమెకే నాట్ స్కైవర్ బ్రంట్కి ఇవ్వడం జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనకు డబ్ల్యూపీఎల్లో మొత్తం టీమ్స్ ఏమన్నా 5 టీమ్స్ ఉన్నాను. ఆ 5 టీమ్స్ ఏంటంటో ఒకసారి చూద్దాం. 5 టీమ్స్ ఉన్నాను. ఒకటి ముంబై ఇండియన్స్ అనే ఒక టీం ఉంది, ముంబై ఇండియన్స్ అనే ఒక టీము. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇదొక టీం ఉంది, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం అదొకటి ఉంది. ఆ తర్వాత గుజరాత్ జైంట్స్ అనే ఒక టీం ఉంది, గుజరాత్ జైంట్స్ అనే టీం ఒకటి ఉంది. ఆ తర్వాత యూపీ వారియర్స్ అనే ఒక టీం ఉంది, యూపీ వారియర్స్ అనే టీం ఒకటి ఉంది. ఆ తర్వాత మరొక టీం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్, ఫైనల్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్. ఇది ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఉన్న 5 జట్లు అన్నట్టు. ఓకేనా. ఇది మనకు ఫస్ట్ దానికి సంబంధించి ఈసారి జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది 3వది. ఫిబ్రవరి 14 నుండి మార్చి 15 వరకు జరిగింది. 5 టీమ్స్ ఉన్నవి, 22 మ్యాచ్లు జరిగినాయి. విన్నర్ ఎవరంటే ముంబై, రన్నరప్ ఎవరంటే ఢిల్లీ. ఈసారి ప్లేయర్ ఆఫ్ ది ఉమెన్ ఆఫ్ ది సిరీస్ ఫైనల్ మ్యాచ్లో ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్. ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇచ్చారంటే నాట్ స్కైవర్ బ్రంట్కి ఇవ్వడం జరిగింది. పర్పుల్ క్యాప్ ఎవరికి ఇచ్చారంటే అమేలియా కేర్కి ఇవ్వడం జరిగింది. 3 ఫైనల్లో ఓడిపోయింది ఎవరంటే ఢిల్లీ ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ విన్నర్ ముంబై, సెకండ్ బెంగళూరు, థర్డ్ మళ్ళీ ముంబై గెలుపొందడం జరిగింది. డబ్ల్యూపీఎల్ అంటే ఉమెన్ ప్రీమియర్ లీగు. అదే పురుషులకు సంబంధించి అయితే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ స్టార్ట్ అయింది 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐపీఎల్ జరగబోతుంది, 18వ ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరగబోతుంది. ఈసారి ఐపీఎల్ 18th ఐపీఎల్ జరగబోతుంది. ఆ 18th ఐపీఎల్లో మొత్తం టీమ్స్ 10 ఉంటాయి. మొత్తం మ్యాచ్లు 74 మ్యాచ్లు జరగబోతున్నాయి. స్టార్ట్ అయ్యేది మార్చి 12. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రజెంట్ ఐపీఎల్ చైర్మన్ ఎవరంటే అరుణ్ దుమాల్ అనే వ్యక్తి ప్రజెంట్ ఐపీఎల్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే అరుణ్ దుమాల్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓకే, క్లియర్. ఇది ఫస్ట్ దానికి సంబంధించినది ఫస్ట్ది. తర్వాత నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటిదనేది చూద్దాం. ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ వాళ్ళు రూపొందించిన ప్రకారం స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024లో ప్రపంచంలో అత్యంత కాలుష్యం వెలువడే 20 నగరాలలో 12 నగరాలు మన భారతీయ నగరాలే ఉన్నాయి. మొత్తం 20 ఉంటే ఆ 20లో 12 నగరాలు మనయే. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరితమైన నగరాల జాబితాలో మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది బైర్నీ ఘాట్ అనే నగరం. బైర్నీ ఘాట్ అనే నగరం మొదటి స్థానంలో ఉన్నది. బైర్నీ ఘాట్ అనే నగరము. ఆ బైర్నీ ఘాట్ అనే నగరం ఎక్కడ అంటే మేఘాలయలో ఉంది. సెకండ్ ఏదంటే ఢిల్లీ. సెకండ్ ప్లేస్లో ఉన్న నగరం ఏదంటే ఢిల్లీ. ప్రపంచంలో, ఇండియాలో కాదు, ప్రపంచంలోని అత్యంత కాలుష్యం ఉన్న నగరాలలో ఫస్ట్ ప్లేస్ బైర్నీ ఘాట్, సెకండ్ది ఢిల్లీ. ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్న రాజధానిలో ఫస్ట్ ప్లేస్ మనదే మళ్ళీ ఢిల్లీ. ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత రాజధానిలో ఢిల్లీ ఫస్ట్. ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్న దేశాలలో మన ఇండియా ఏ స్థానంలో ఉందనంటే 5వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్న దేశాల్లో మన ఇండియా ఏ ప్లేస్ అంటే 5th ప్లేస్లో ఉంది మన ఇండియా. ఫస్ట్ ప్లేస్ అయితే చాద్ అనే దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. రెండవది అయితే బంగ్లాదేశ్ ఉంది. 3వ స్థానం అయితే పాకిస్తాన్ ఉంది. 4వది అయితే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.
ఐదోది అయితే ఇండియా 5వ ప్లేస్లో ఉంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల జాబితాలో మన భారతదేశం అనేది 5వ స్థానంలో ఉన్నది. ఫస్ట్ అయితే చాద్, రెండవది బంగ్లాదేశ్, 3 పాకిస్తాన్, 4 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 5వది భారత్. ఓకేనా. నెక్స్ట్ ఇదొక పాయింట్. తర్వాత నెక్స్ట్ది మరొకటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రపంచ వినియోగదారుల దినం, వరల్డ్ కన్స్యూమర్స్ రైట్స్. ప్రపంచ వినియోగదారుల దినాన్ని ప్రతి సంవత్సరం కూడా మార్చి 15వ తారీఖున, మార్చి 15న వరల్డ్ కన్స్యూమర్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది 1983 నుండి ఈ వరల్డ్ కన్స్యూమర్స్ డేను సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనకు వినియోగదారుల రక్షణ చట్టం వచ్చింది ఎప్పుడు? 1986. 1986 డిసెంబర్ 24వ తారీఖున వినియోగదారుల రక్షణ చట్టం చేశారు. కాబట్టి ఆ డిసెంబర్ 26 నేషనల్ కన్స్యూమర్స్ డే, జాతీయ వినియోగదారుల దినం ఎప్పుడంటే డిసెంబర్ 24. ప్రపంచ వినియోగదారుల దినం ఎప్పుడంటే మార్చి 15. వరల్డ్ కన్స్యూమర్స్ డే ఎప్పుడంటే మార్చి 15. మనకు వినియోగదారుల రక్షణ చట్టం వచ్చింది ఎప్పుడంటే 1986 డిసెంబర్ 24న రావడం జరిగింది. మరి వస్తే ఈ ప్రపంచ వినియోగదారుల దినం యొక్క థీమ్ ఏంటనేది మనకు కావాలి. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఏ జస్ట్ ట్రాన్సిషన్, TRANSITION, a just transition to sustainable lifestyles, lifestyle. ఇది 2025 వరల్డ్ కన్స్యూమర్స్ డే యొక్క థీమ్. అది వరల్డ్ కన్స్యూమర్స్ డే ఎప్పుడంటే మార్చి 15. ఈ ఇయర్ దాని థీమ్ ఏంటంటే ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంటే 1983 నుండి. మనకు వినియోగదారుల రక్షణ చట్టం వచ్చింది ఎప్పుడంటే 1986 డిసెంబర్ 24. కాబట్టి ఆ డిసెంబర్ 24 అనేది నేషనల్ కన్జ్యూమర్స్ డే కావడం జరిగింది. ఓకేనా. ఇదొక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మార్చి 16, మార్చి 16 ఒకటి పొట్టి శ్రీరాములు యొక్క జయంతి. పొట్టి శ్రీరాములు యొక్క జయంతి ఎప్పుడంటే మార్చి 16. 1901లో జన్మించాడు. పొట్టి శ్రీరాములు జయంతి మార్చి 16. అలానే నేషనల్ వ్యాక్సినేషన్ డే కూడా ఎప్పుడంటే మార్చి 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే కూడా. మరి నేషనల్ వ్యాక్సినేషన్ డే మార్చి 16 అన్నాం. మన ఇండియాలో వ్యాక్సిన్ అంటే టీకా. మన ఇండియాలో టీకాకు సంబంధించి ప్రోగ్రామ్ కూడా చాలా కండక్ట్ చేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే ఎవరు? ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి ఈయన స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ను కనుగొన్నాడు 1796, 1796. ఆయనే ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ అంటారు. ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. వ్యాక్సిన్ మీన్స్ టీకా అనేది. మన ఇండియాలో మిషన్ ఇంద్రధనుష్ను స్టార్ట్ చేయడం జరిగింది. మిషన్ ఇంద్రధనుష్ టీకాకు సంబంధించి మిషన్ ఇంద్రధనుష్. ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2014లో మిషన్ ఇంద్రధనుష్ను ప్రారంభించడం జరిగింది. ఆ మిషన్ ఇంద్రధనుష్ 2014 దేనికి సంబంధించింది అని అంటే అది శిశువులు మరియు గర్భిణీ స్త్రీలకు 90% రోగ నిరోధక కవరేజ్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. 90% శిశువులకు గర్భిణీ స్త్రీలకు రోగ నిరోధక కవరేజ్ అయ్యే విధంగా సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ తర్వాత యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కూడా ఉంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఇంకోటి ఏదంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఇది 1985 నుండి ఇది ఒక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1985 నుండి ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. భారతదేశం అంతటా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు 12 ప్రాణాంతక వ్యాధులకు ఉచిత టీకాలను అందిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా 12 రకాల వ్యాధులకు పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ద్వారా 12 ప్రాణాంతక వ్యాధులకు ఉచిత టీకాలను అందిస్తున్నది. ఇంకోటేమో మిషన్ ఇంద్రధనుసు, ఇంకోటేమో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు ఈ టాపిక్స్ ఎందుకు వచ్చినాయంటే
నేషనల్ వ్యాక్సినేషన్ డే అనేది మార్చి 16 కాబట్టి ఆ వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అన్నాం. ఆయన కనుగొన్న వ్యాక్సిన్ ఏంటంటే స్మాల్ పాక్స్ అన్నాం. ఇదొక పాయింట్, వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. ఇంకోటి పొట్టి శ్రీరాములు జయంతి 1901 అన్నాం. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. 58 అడుగులు కలిగిన పొట్టి శ్రీరాములు యొక్క స్టాచ్యూని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ పొట్టి శ్రీరాములే ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఈయన 1951 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించి 1951 డిసెంబర్ 15వ తారీఖున 1952 అక్టోబర్ 19 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసి 1952 డిసెంబర్ 15న ఆయన మరణించడం జరిగింది. ఎవరు? పొట్టి శ్రీరాములు. ఆ పొట్టి శ్రీరాములు యొక్క కృషి ఫలితంగానే 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పడితే ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు గుంటూరు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి. ఆంధ్ర రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు, రెండు బెజవాడ గోపాలరెడ్డి. ఆ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది 1954లో. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 1973లో ఒకసారి, 2014లో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన. ఆ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి గవర్నర్ సీఎం త్రివేది, ఆ ఆంధ్ర రాష్ట్రం మొదటి స్పీకర్ ఎస్ వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి స్పీకర్. ఆంధ్రప్రదేశ్కి మొదటి స్పీకర్ అంటే అయ్యదేవర కాళేశ్వరరావు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి స్పీకర్ ఎవరంటే ఎస్ వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి స్పీకర్ అన్నట్టు. అంటే పొట్టి శ్రీరాములు జన్మించింది మార్చి 16. పొట్టి శ్రీరాములు జన్మించింది ఏ ఇయర్ అన్నాం? పొట్టి శ్రీరాములు జన్మించింది 1901 మార్చి 16వ తారీఖున జన్మించడం జరిగింది. ఈ 1901లో మన తెలంగాణలో ఒక వ్యక్తి జన్మించాడు అక్టోబర్ 22. 1901 అక్టోబర్ 22 తెలంగాణలో జన్మించింది ఎవరు? కొమరం భీం జన్మించింది 1901 అక్టోబర్ 22 జన్మించాడు. ఈ 1901లోనే ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు నోబెల్ అవార్డు స్టార్ట్ చేసింది కూడా ఎప్పుడా అంటే 1901. ఈ 1901లోనే ఐఎన్సి సమావేశం కలకత్తాలో జరిగింది. కలకత్తాలో జరిగితే అధ్యక్షత వహించింది ఎవరు? దిన్షా ఈ వాచ్ అనే వ్యక్తి అధ్యక్షత వహిస్తే గాంధీజీ హాజరైన మొదటి ఐఎన్సి సమావేశం మీద అంటే ఇదే. గాంధీజీ హాజరైన ఫస్ట్ ఐఎన్సి సమావేశం 1901, రెండో ఐఎన్సి సమావేశం 1916. గాంధీజీ అధ్యక్షత వహించింది ఐఎన్సీకి 1924. గాంధీజీ ఐఎన్సీకి రాజీనామా చేసింది 1934. అంటే నోబెల్ అవార్డు స్టార్ట్ చేసింది. ఐఎన్ సమావేశం కలకత్తాలో జరిగి దిన్షావత్ అధ్యక్షత వహించింది. పొట్టి శ్రీరాములు జన్మించింది. అలానే మరొక పాయింట్, ఈ 1901లోనే ప్యారిస్లో జరిగిన వరల్డ్ రిలీజియన్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో స్వామి వివేకానంద కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1901లో ప్యారిస్లో జరిగిన వరల్డ్ రిలీజియన్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో ప్రసంగించింది ఎవరంటే స్వామి వివేకానంద. ఇవన్నీ వాటి బేస్డ్ అన్నట్టు. అట్లా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెక్ట్ ఫ్యాకల్టీ అని ఉంటే ఇంకా నీకు వేరే పుస్తకాలు చదవాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. ఒక కరెంట్ అఫైర్స్ క్లాస్ ద్వారా 50 మార్కులు తెచ్చుకోవచ్చు. ప్రతిదాన్ని లింక్ వెళ్ళాలి, లింక్ తీసుకురావాలి, దాన్ని జాగ్రత్త అయితే జాగ్రత్త పట్టుకోవాలి, పాలిటీ అయితే పాలిటీ అన్నీ తీసుకొస్తే నీకు రివిజన్ అయిపోతుంటుంది. అబ్బా ఆ పాయింట్ ఇలా ఉంది. అందుకనే మీరు చేయాల్సిన పని ఏం లేదు, గొప్పగా చేయాల్సింది లైక్ చేయండి, కామెంట్ చేయండి. మామ బాబాయ్ అని బాబాయ్ ఆంధ్ర తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినా. మామ అంటే బాబాయ్ అంటే నేనే. కానీ మీ ఇష్టం పెద్దోళ్ళు మీరు ఏం చెప్తుంది. నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్ బోర్డు చైర్మన్గా ఒక కొత్త వ్యక్తి రావడం జరిగింది. రీసెంట్గా వచ్చాడు. టాటా కమ్యూనికేషన్ బోర్డు చైర్మన్గా గణపతి సుబ్రహ్మణ్యం రావడం జరిగింది. రీసెంట్ అపాయింట్మెంట్ నియమితుడు గణపతి సుబ్రహ్మణ్యం రావడం జరిగింది. టాటా కమ్యూనికేషన్ బోర్డు చైర్మన్గా గణపతి సుబ్రహ్మణ్యం రీసెంట్గా రావడం జరిగింది. ఈ గణపతి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2021లో ఈ టాటా కంపెనీలోనే 2021లో ఈ టాటా బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశాడు. టాటా బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు టాటా కమ్యూనికేషన్ బోర్డు చైర్మన్గా గణపతి సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యాడు. మరి టాటా గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1868లో జంషెడ్జీ టాటా 1868లో టాటా గ్రూప్ని ఏర్పాటు చేశారు.
మనకు టాటా గ్రూప్ చైర్మన్ ఇప్పుడు ఎవరు? నటరాజన్ చంద్రశేఖరన్. టాటా గ్రూప్ చైర్మన్ ఎండి అండ్ సిఇఓ అంటే నటరాజన్ చంద్రశేఖరన్. అదే టాటా స్టీల్ ఎండి అండ్ సిఇఓ అంటే టీవీ నరేంద్రన్. టీవీ నరేంద్రన్. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి అన్నట్టు. నటరాజన్ చంద్రశేఖర్ టాటా గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి. టాటా స్టీల్ ఎండి అండ్ సిఇఓ అంటే టీవీ నరేంద్రన్. టాటా కమ్యూనికేషన్ బోర్డు చైర్మన్ ఎవరంటే గణపతి సుబ్రహ్మణ్యం. టాటా గ్రూప్ ఎస్టాబ్లిష్ అంటే 1868. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్ ఈయనే, టీవీ నరేంద్రనే. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేస్తుంది టీవీ నరేంద్రనే. ఆయనే టాటా స్టీల్ ఎండి అండ్ సిఇఓ. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎక్కడుంది? ఎక్కడుందంటే బెల్జియం రాజధాని బ్రసెల్స్ ఆ బ్రసెల్స్లోనే నాటో హెడ్ క్వార్టర్ కూడా ఉంది. ఆ బ్రసెల్స్లోనే EU హెడ్ క్వార్టర్ కూడా ఉంది. యూరోపియన్ యూనియన్ అండ్ నాటో రెండింటి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బ్రసెల్స్. ఆ వరల్డ్ స్టీల్ కూడా ఎక్కడ ఉందంటే బ్రసెల్స్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్, అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకు 1243 కోట్ల ఆదాయం వచ్చింది. రీసెంట్గా అంతరిక్ష ప్రయోగాల ద్వారా మనకు 1243 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. మన ఇస్రోకు అంతరిక్ష ప్రయోగాల ద్వారా వచ్చిన ఆదాయం రీసెంట్గా ఎంత? 1243 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా మన ఇస్రోకి వచ్చిన ఆదాయం ఏంటంటే 1243 కోట్ల ఆదాయం రావడం జరిగింది. ఈ భారత్ నుంచి పంపించిన ఉపగ్రహాలు అత్యధిక విదేశీ ఉపగ్రహాలు ఫస్ట్ ఎవరంటే అమెరికా ఉపగ్రహాలు. మనం 232 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం జరిగింది. అమెరికా సంబంధించిన ఉపగ్రహాలు మొత్తం ఇప్పటివరకు 232 ఉపగ్రహాలను పంపిస్తే ఇంగ్లాండ్కి సంబంధించి 83 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ సింగపూర్కి సంబంధించి 19 ఉపగ్రహాలను మనం అంతరిక్షంలోకి పంపడం జరిగింది. దాని ద్వారా మనకు వచ్చిన ఆదాయం 1243 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 393 విదేశీ ఉపగ్రహాలను మన ఇస్రో వాళ్ళు అంతరిక్షంలోకి పంపడం జరిగింది. పంపడం ద్వారా మనకు 1243 కోట్ల ఆదాయం రావడం జరిగింది. ఈ 393 విదేశీ ఉపగ్రహాలను 3 కస్టమర్ ఉపగ్రహాలను కూడా మనము స్పేస్లోకి పంపడం వల్ల ఈ 1243 కోట్ల ఆదాయం వచ్చింది. ఎవరికంటే ఇస్రోకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఫార్మేషన్ ఎప్పుడు? 1969 ఆగస్ట్ 15. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయం ఉంది. ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి వి నారాయణ్ అనే వ్యక్తి ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి. ఇదొక పాయింట్. న్యూస్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి ఏంటంటే యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలు. రీసెంట్గా యునెస్కో వారసత్వ గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో రీసెంట్గా 6 ప్రదేశాలను చేర్చడం జరిగింది. రీసెంట్గా యునెస్కో వారసత్వ జాబితాలో తాత్కాలిక జాబితాలో 6 ప్రదేశాలను చేర్చడం జరిగింది. 6 ప్రదేశాలను చేర్చడం జరిగింది. ఆ 6 ప్రదేశాలు ఏంది ఆ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక ప్రదేశానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే ముందుగా అది యునెస్కో వారసత్వ జాబితా తాత్కాలిక జాబితాలో చేరాలి. ఆ తాత్కాలిక జాబితా చేరిన తర్వాత దానికి గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అన్నట్టు. మరి రీసెంట్గా యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో 6 ప్రదేశాలను చేరిస్తే అందులో మన తెలంగాణ నుండి ఒకటి ఉంది. ఆ మిగతా 5 ఏంటి? మరి యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలు ఏమేమి చేర్చారు? ఇప్పటివరకు ఎన్ని ప్రదేశాలు చేర్చారు? అసలు యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశాలు ఏంటి? అసలు భారతదేశం నుంచి ఎన్ని ఉన్నాయి? అసలు భారత్ నుంచి మొదటి గుర్తించింది ఏది? అసలు యునెస్కో వారసత్వ జాబితాలు ఎక్కువ ఉన్న దేశం ఏది? ఆ దేశాల జాబితా పరంగా మన ఇండియా ఏ స్థానంలో ఉంది? అసలు మొన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది? అసలు ఆ యునెస్కో అంటే ఏంది? ఆ యునెస్కోని ఎప్పుడు ఏర్పాటు చేశారు? దాని డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రైట్. యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితా అంటే యునెస్కో వారసత్వ జాబితాల కోసం తాత్కాలిక జాబితాను రూపొందిస్తే 6 ప్రదేశాలను చేర్చడం జరిగింది. ఇప్పటి వరకు మన భారతదేశం నుండి యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో ఇప్పటి వరకు మొన్నటి వరకు 56 ప్రదేశాలు ఉండే. ఇప్పుడు రీసెంట్గా 6 వచ్చినాయి. మొత్తం 62 ప్రదేశాలను గుర్తిస్తే మన ఇండియా నుండి ఇందులో 43 ప్రదేశాలకు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు కల్పించారు.
మరి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 6 ప్రదేశాల్లో ఒకటి మన తెలంగాణ నుండి ఒక ప్రదేశాన్ని తాత్కాలిక జాబితాలో చేర్చారు. యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో రీసెంట్గా తెలంగాణ నుండి చేర్చడం జరిగింది. ఆ తెలంగాణ నుంచి చేర్చబడింది ఎక్కడంటే నారాయణపేట జిల్లా కృష్ణా మండలం. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం. ఆ కృష్ణా మండలంలోని ముడుమాల్ శివార్లో నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ శివార్లో కృష్ణానది ఒడ్డున ఉన్న నిలువు రాళ్లను తాత్కాలిక జాబితాలో చేర్చడం జరిగింది. రీసెంట్గా 2025లో నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాలు శివార్లోని కృష్ణానది ఒడ్డున ఉన్న నిలువు రాళ్లను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చడం జరిగింది. దీంతో పాటు మరొక 5 ప్రదేశాలు చేర్చారు. ఆ 5 ఒకటి కంగేరు వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఆ కంగేరు వ్యాలీ నేషనల్ పార్క్ను ఒకటి తాత్కాలిక జాబితాలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత రెండవది అశోకుడి యొక్క శాసనశిలాలను ఒకటి చేర్చడం జరిగింది, రెండవది అది. ఆ తర్వాత మూడవది చౌసత్ యోగిని దేవాలయాలను చేర్చడం జరిగింది. అలానే మరొకటి నాలుగవది ఏదంటే గుప్తుల కాలం నాటి దేవాలయాలను చేర్చడం జరిగింది, నాలుగవది. ఆ తర్వాత ఐదవది ఏంటంటే బుందేలాల రాజభవనాలు. ఈ 5 ప్లస్ దాంతోపాటు ఈ నిలువు రాళ్ళని చేర్చారు. దీంతో 2025లో యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో 6 ప్రదేశాలు చేర్చారు. ఈ 6 ప్రదేశాలు చేర్చితే ఇప్పటివరకు మొత్తం ఎన్ని చేర్చారంటే 62 ప్రదేశాలు చేర్చారు తాత్కాలిక జాబితాలు చేర్స్తే అందులో యునెస్కో వారసత్వ జాబితాలో హెరిటేజ్ సైట్స్ అందులో యునెస్కో వారసత్వ జాబితాలో 43 ప్రదేశాలను చేర్చడం జరిగింది. 43 ప్రదేశాలు. 2024లో యునెస్కో వారసత్వ జాబితాలో భారత్ నుండి చేర్చినది ఏంది? అస్సాంలోని మోయిదమ్స్ను చేర్చడం జరిగింది. అస్సాంలోని మోయిదమ్స్ అనగా సమాధులు అని అర్థం. 2024లో అస్సాంలోని మోయిదమ్స్ను చేర్చాం. అదే 2023లో 2 ప్రదేశాలు చేర్చాం మనం. 2023లో యునెస్కో వారసత్వ జాబితాలో 2 ప్రదేశాలు చేర్చడం జరిగింది. 2023లో ఏడిది ఒకటి శాంతినికేతన్, 41వదిగా శాంతినికేతన్ గుర్తించాం, 41వది. 42వది కర్ణాటకలోని హోయసాల కట్టడాలు. అదే 2021లో 40వ ప్రదేశంగా 40వదిగా యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడింది ఏంది? 45 అంటే డోలవీరని చేర్చాము. సింధు నాగరికతలోని గుజరాత్లోని ఒక పట్టణం. ఆ తర్వాత 2021లోనే 39వదిగా దేన్ని చేర్చాం? రామప్ప దేవాలయం. రామప్ప టెంపుల్ని కూడా తెలంగాణ నుండి యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడింది ఏంటంటే రామప్ప టెంపుల్ ఎన్నోదంటే 39వది. ఇప్పటివరకు ఎన్ని గుర్తించారంటే 43 ప్రదేశాలను గుర్తించారు యునెస్కో వారసత్వ జాబితాలు. ఆ 43లో ఫస్ట్ ఏది? 1983లో మన ఇండియా నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఫస్ట్ గుర్తించబడింది తాజ్మహల్ ఒకటి, ఆగ్రా కోట ఒకటి, అజంతా ఎల్లోరా కేవ్స్. వీటన్నిటిని 1983లో యునెస్కో వారసత్వ జాబితాలో ఫస్ట్ టైం గుర్తించడం జరిగింది. ఆ యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఎక్కువ ఉన్న దేశం ఏదంటే ఇటలీ నుంచి ఇప్పటివరకు 60 యునెస్కో వారసత్వ ప్రదేశాలు గుర్తించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలన్నీ 1223 యునెస్కో వారసత్వ ప్రదేశాలను యునెస్కో గుర్తిస్తే అందులో ఎక్కువ ఉన్నది ఏంటంటే ఇటలీ నుంచి 60. మన ఆరో ప్లేస్ పరంగా మన ఎన్ని ఉన్నాయి? 43 ఉన్నాయి. ఆ 43లో తెలంగాణ నుంచి ఏముంది? రామప్ప టెంపుల్. 39 రామప్ప టెంపుల్ అంటే ఎక్కడుంది? మనకు ములుగు జిల్లాలో ఉంది. ములుగు జిల్లాలో ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉన్నది. ఆ రామప్ప టెంపుల్ ఫౌండర్ ఎవరంటే రేచర్ల రుద్రుడు. 1213లో రామప్ప టెంపుల్ కట్టాడు రేచర్ల రుద్రుడు. ఆ రేచర్ల రుద్రుడు ఎవరు? గణపతి దేవుడి యొక్క సేనాధిపతి. గణపతి దేవుడి సేనాధిపతి ఎవరంటే రేచర్ల. గణపతి దేవుడు ఎవరు? కాకతీయుల్లో గొప్పవాడు. ఆ గణపతి దేవుడి యొక్క సోదరే మైలాంబ. ఆ మైలాంబ ఇచ్చిన శాసనమే బయ్యారం చెరువు శాసనం. ఆ గణపతి దేవుని కూతురు ఎంతమంది? 2. రుద్రమాదేవి, ఒక ఆమె గణమాంబ.
రుద్రమాదేవి భర్త పేరు ఎవరు? చాళుక్య వీరభద్రుడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పాలకుడు. కాకతీయ సామ్రాజ్యం అంతరించింది ఇప్పుడు 1323లో కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. ఎవరి దండయాత్ర వల్ల? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయులో చివరివాడు ఎవరు? రెండవ ప్రతాపరుద్రుడు. ఆయన ఓడించింది ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరేంది? జూనా ఖాన్. ఆ జూనా ఖానే వరంగల్కి ఏ పేరు పెట్టాడు? సుల్తాన్పూర్ అనే పేరు పెట్టాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క తండ్రి ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ అసలు పేరేంది? గాజీ మాలిక్. ఆ గాజీ మాలికే 1320లో తుగ్లక్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా? రైట్, ఇది ఒక పాయింట్. యునెస్కో వారసత్వ జాబితాలో మొత్తం ప్రదేశాలు ఎన్ని చేర్చారు, మన ఇండియా నుంచి ఎన్ని చేర్చారు? ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రదేశానికి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు రావాలంటే ముందుగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో తాత్కాలిక జాబితాలో చేర్చాలి. ఆ చేర్చిన తర్వాత అది చేరుదల తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నట్టు. అలా ఇప్పటి వరకు మన భారతదేశం నుండి 62 ప్రదేశాలు చేర్చితే అందులో గుర్తింపు వచ్చిన యునెస్కో వారసత్వ జాబితాలో 43 ఉన్నాయి. 43 ఉన్నాయి. ఆ 43 పరంగా మనం ఏ స్థానం ఉన్నాం? ఆరో స్థానంలో ఉన్నాం. మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం జరిగింది 2024లో. 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఎక్కడ? ఢిల్లీలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో జరగబోతుంది 47వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం. ఎక్కడ? బల్గేరియాలో జరగబోతుంది. ఈ బల్గేరియా సమావేశంలో తెలుస్తుంది మనకు. ఈ 6 ప్రదేశాలు ఉన్నాయి కదా, ఈ 6లో ఏది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరింది అనేది మనకు ఈ 2025లో బల్గేరియాలో జరిగిన సమావేశాల్లో ఇండియా నుంచి ఏదైనా దానికి స్థానం కల్పించారా లేదా అనే విషయాల గురించి మనకు తెలుస్తుంది. ప్రపంచ వారసత్వ దినం అంటే మనందరికీ తెలుసు. ప్రపంచ వారసత్వ దినం ఎప్పుడు? వరల్డ్ హెరిటేజ్ డే ఏప్రిల్ 18ని ప్రపంచ వారసత్వ దినంగా జరుపుకుంటారు. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. యునెస్కోని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1945 నవంబర్ 16వ తారీఖున యునెస్కోని ఏర్పాటు చేయడం జరిగింది. 1945 నవంబర్ 16న యునెస్కోని ఏర్పాటు చేశారు. ఓకేనా? యునెస్కో ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆద్రే అజౌలే అనే వ్యక్తి ప్రజెంట్ యునెస్కో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి. ఓకేనా? క్లియర్, ఇదొక పాయింట్. నెక్స్ట్, జల వనరులకు సంబంధించి ఒక రిపోర్ట్ రావడం జరిగింది రీసెంట్గా. టైప్స్ ఆఫ్ వాటర్ రిసోర్స్, జలవనరులకు సంబంధించి భారతదేశం మొత్తం ఎన్ని జలవనరులు ఉన్నాయి, అందులో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయా, పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయా, మన తెలంగాణలో ఉన్న జలవనరులు ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్ని ఉన్నాయి, అసలు భారతదేశంలో జలవనరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అనే పాయింట్స్ గురించి ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఒకటి చూద్దాం. దేశంలో నదులు, చెరువులు లాంటి జలవనరులను రీసెంట్గా ఎన్ని ఉన్నాయని కేంద్ర జలశాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక రిపోర్టు విడుదల చేయడం జరిగింది. నదులు, చెరువులు మొత్తం వీటిని ఏమంటారంటే జలవనరులు అంటారు. నదులు, చెరువులు మన ఇండియాలో ఎన్ని ఉన్నాయని చెప్పి కేంద్ర జల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక రిపోర్టు విడుదల చేశారు. విడుదల చేస్తే మన దేశంలో మొత్తం 24,24,540 జలవనరులు ఉన్నట్లుగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రకటించారు. ఆ ప్రకటిస్తే ఇందులో ఎక్కువగా జలవనరులు ఉన్నది ఎక్కడ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జలవనరులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 23.55 లక్షల జలవనరులు ఉన్నాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే 90% జలవనరులు ఎక్కడున్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మరి ఈ జలవనరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నది వెస్ట్ బెంగాల్, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. జలవనరులు ఎక్కువ ఉన్న దాంట్లో థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఫోర్త్ ఒడిస్సా, ఫిఫ్త్ అయితే అస్సాం 5th ప్లేస్లో ఉన్నది. మరి వెస్ట్ బెంగాల్లో మొత్తం జలవనరులు 7.47 లక్షల జలవనరులు వెస్ట్ బెంగాల్లో ఉంటే ఉత్తరప్రదేశ్లో అయితే 2.45 లక్షల జలవనరులు ఉంటే ఇంకోటి మనకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్లో జలవనరులు 1.91 జలవనరులు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందనం. మరి మన తెలంగాణలో ఎన్ని జలవనరులు ఉన్నాయంటే తెలంగాణలో 64,055 జలవనరులు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న మొత్తం జలవనరులు అంటే నదులు, చెరువులు ఉన్నాయంటే మొత్తం కలిపి 64,055 జలవనరులు ఉన్నట్టుగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ వాళ్ళు రీసెంట్గా ప్రకటించారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి, మన తెలంగాణ ర్యాంకు లేదు. ఆంధ్రప్రదేశ్ అయితే 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ అయితే వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. మొత్తం జలవనరులు 24,24,540 జలవనరులు ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్, కృషి కవచ్ అనేది రీసెంట్గా ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఈ కృషి కవచ్ ఏంటంటే మనకు గతంలో ఎప్పుడైనా మనకు కూరగాయలు కానీ, పండ్లు కానీ,
ఫ్లవర్స్ పూలు కానీ మార్కెట్లోకి తీసుకొచ్చామనుకోండి, తీసుకొచ్చిన తర్వాత వాటి టైం పీరియడ్ వన్ డే ఈవినింగ్ వరకు ఈ మార్కెట్లో అమ్ముడుపోకపోయినా నష్టాలకు గురయ్యారు, రైతులు నష్టాలకు గురి అవుతున్నారు. ఈ మధ్యన ఒక టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఈ కృషి అనే కవచ్ ద్వారా కొత్త టెక్నాలజీ ఏంటంటే ఈ కూరగాయలు పండ్లు పూలు నిల్వ కోసం ఒక తయారు చేశారు. ఒక దాన్ని ఏంటంటే కృషి కవచ్ అనే దాన్ని తయారు చేశారు. దీని ప్రకారం దీంట్లో నిల్వ ఉంచడం వల్ల 30 రోజుల పాటు వాటిని కాపాడుకోవచ్చు, 30 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు కృషి కవచ్ అనే ద్వారా. ఈ కృషి కవచ్ను డెవలప్ చేసిన రక్షణ ఆహార శాస్త్రవేత్త ఎవరంటే రామకృష్ణ అనే వ్యక్తి ఆవిష్కరించడం జరిగింది ఈ కృషి కవచ్ అనే దాన్ని. దీన్ని ఎలా తయారు చేస్తారంటే పోలియాక్టిక్ యాసిడ్, చెరుకు పిప్పి వంటి స్థానికంగా చౌకగా లభించే సేంద్రియ పదార్థాలను ఉపయోగించి ఈ కృషి కవచ్ అనే కవర్లను తయారు చేస్తారు. కృషి కవచ్ అనే కవర్లను తయారు చేసి దానిలో ఉంచితే 30 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. ఆ ఫ్రూట్స్ ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కూరగాయలు పండ్లు పూలు కోసం తయారు చేయబడింది కృషి కవచ్ అనేది. 30 రోజుల పాటు వీటిని సేవ్ చేసుకోవచ్చు. దీన్ని డెవలప్ చేసింది మాజీ రక్షణ ఆహార శాఖ మంత్రి శాస్త్రవేత్త రామకృష్ణ. దీన్ని ఎలా తయారు చేస్తారంటే పోలియాక్టిక్ యాసిడ్, చెరుకు పిప్పు వంటి స్థానికంగా లభించే పదార్థాలు సేంద్రియ పదార్థాలను ఉపయోగించి ఈ కృషి కవచ్ అనే దాన్ని తయారు చేస్తారు. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. నెక్స్ట్ది ఒలింపిక్స్ ప్రసార హక్కులు. ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ ఏంటంటే ఒలింపిక్స్. ఆ ఒలింపిక్ ప్రసార హక్కులు 2036 వరకు 2036 వరకు ఎవరికి అప్పచెప్పారంటే ఎన్బీసీకి అప్పచెప్పడం జరిగింది. ఎన్బీసీ 2036 వరకు ఒలింపిక్స్ ప్రసార హక్కులను ఎవరికి అప్పచెప్పడం జరిగిందంటే ఎన్బీసీకి అప్పచెప్పడం జరిగింది. ఎన్బీసీ నేషనల్ బ్రాడ్కాస్ట్ కంపెనీ. ఎన్బీసీ అమెరికాకు చెందిన కంపెనీ ఎన్బీసీ నేషనల్ బ్రాడ్కాస్ట్ కంపెనీ. ఆ ఎన్బీసీని ఏర్పాటు చేసింది 1926. ఎన్బీసీని ఏర్పాటు చేసింది 1926 మే 19 ఏర్పాటు చేస్తే దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంది. ఆ ఎన్బీసీకి ఒలింపిక్స్ ప్రసార హక్కులను 2036 వరకు దీనికి చేజిక్కోవడం జరిగింది. ఎన్బీసీకి ఒలింపిక్స్ ప్రసార హక్కులు రావడం ఇది కొత్త ఏం కాదు. ఇది ఫస్ట్ టైం 1988లో ఒలింపిక్స్ ప్రసార హక్కులను చేజిక్కుంది. 1988లో 1988లో ఒలింపిక్స్ ప్రసార హక్కులు ఎన్బీసీ తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు 2036లో ఒలింపిక్స్ ప్రసార హక్కులు ఎన్బీ తగ్గించుకోవడం జరిగింది. $3 బిలియన్ ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల. అది ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంది. అంటే 2036 వరకు అంటే మనకి ఇప్పుడు 2024లో ఒలింపిక్స్ జరిగినాయి. 2024లో ఏంటిది సమ్మర్ ఒలింపిక్స్. 2024లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగినాయి. ఎక్కడ 33ది ప్యారిస్లో జరిగింది. మళ్ళీ 2028లో 34ది ఎక్కడ జరగబోతుంది లాస్ ఏంజల్స్ అంటే అమెరికా. ఆ తర్వాత 2032లో 35ది బ్రిస్బెయిన్లో జరగబోతుంది. బ్రిస్బెయిన్ ఎక్కడంటే ఆస్ట్రేలియా. ఇప్పటి వరకు కూడా ప్రసార హక్కులు ఎవరికి చెంది ఉంటాయి ఎన్బీసీ. ఏ ఒలింపిక్స్ ఇవి సమ్మర్ ఒలింపిక్స్. అదే వింటర్ ఒలింపిక్స్ ఇప్పుడు 2026లో జరగబోతున్నాయి. 25వ వింటర్ ఒలింపిక్స్ ఇవి ఎక్కడ ఇటలీలో జరగబోతున్నాయి. ఆ తర్వాత 2030లో జరగబోతున్నాయి 26వ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ ఫ్రాన్స్లో జరగబోతున్నాయి. నెక్స్ట్ 2034లో జరగబోతున్నాయి 27వ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ అమెరికాలో జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రసార హక్కులు ఎవరికి వచ్చినాయి ఎన్బీసీ చేజిక్కోవడం జరిగింది. 2034లో ఇది వింటర్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 1924లో వింటర్ ఒలింపిక్స్ ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. అదే సమ్మర్ ఒలింపిక్స్ 1896 గ్రీస్ రాజధాని ఏథెన్స్లో స్టార్ట్ అయింది. మనకు ఒలింపిక్స్కి సంబంధించి మన ఆర్గనైజేషన్ అయితే ఏంది ఐఓఏ, మన ఆసియా ఖండం అయితే ఓసీఏ, ప్రపంచం అయితే ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఐఓఏ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఓసీ అంటే ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏసియా. ఐఓసీ ఎప్పుడు 1894 జూన్ 23. ఐఓఏ అయితే 1927, ఓసీ అయితే 1982 నవంబర్ 16. ఐఓసీ ప్రధాన కార్యాలయం లౌసానే స్విట్జర్లాండ్, మనదైతే ఢిల్లీ. ఆసియా ఖండం అయితే కువైట్లో ఉంది. ఒలింపిక్ సంఘం అంటే ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎవరు థామస్ బాచ్ ఏ దేశం జర్మనీ. ఐఓఏ అయితే పిటి ఉషా, మనదైతే పిటి ఉషా. ఆసియా ఖండం అయితే రణధీర్ సింగ్ ఇది కూడా మన ఇండియానే. ఇది ఐఓసి ఐఓఏ ఓసీఏ. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాయింట్స్. దయచేసి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మన యాప్లో ఉన్న 2 కోర్సులు తీసుకోండి. జస్ట్ ఇండియన్ హిస్టరీ అయితే మీ ఎదురు 30 మార్కులు మీకు సంపాదించి పెడుతుంది. ఇండియన్ హిస్టరీ కరెంట్ అఫైర్ 2 కోర్సుల ద్వారా మీరు ఏ ఎగ్జామ్ రాసుకుని ఒక 50 మార్కులు తెప్పించే బాధ్యత నాది. మీరు ఆ 99 రూపీస్కి 150 రూపీస్కి అదేదో ఎంతో ఖర్చు పెట్టి మీ జీవితంలో ఉన్న అంతా పోగొట్టుకునేది. నా కోర్సులు తీసుకోవడం వల్ల నువ్వు జీవితంలో గొప్పడు కాకుండా నీకు సమాజంలో కొద్దిగా గొప్ప నాలెడ్జ్తో నువ్వు బతకగలవు. ఆ అక్షరుడు అయితే ఇవ్వగలుగుతావు.
జస్ట్ నేను అందుకని కూడా అవైలబుల్ అందరికీ అందుబాటులో ఉండాలని ఇండియన్స్ అయితే మరీ చెప్తున్నదా నేను పడే కష్టం మీరు తెలుసు. ప్రతి క్వశ్చన్కి లింకు కలిపేస్తా. అంత ఘోరంగా తయారు చేసిన వాటిని మోడర్నిస్ట్. ఇప్పుడు మళ్ళీ ఈరోజు రేపు మళ్ళీ అప్లోడ్ అవుతుంది, మళ్ళీ 30 క్వశ్చన్లు మోడర్నిస్ట్ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, అందరు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, జై హింద్.